హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ వచ్చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. మామూలుగా అయితే ఓసారి యూట్యూబ్ వచ్చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో లేదా అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి పలానా ఫీచర్స్ అయితే మేము తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనేది వాళ్ళ ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తారు, లేదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మేము పలానా ఫీచర్స్ అనేది అతి త్వరలో వచ్చేసి క్రియేటర్స్ అందరికీ ఇన్బిల్ట్ చేస్తామని ఒక అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసి ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. తెలుగులో వచ్చేసి ఏ టెక్ ఛానళ్ళు కూడా ఈ అప్డేట్ గురించి అయితే ఇంకా చెప్పలేదు. మొట్టమొదటిసారిగా మన ఛానల్లో మాత్రమే ఈ అప్డేట్ గురించి అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. అప్డేట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వచ్చేసి మీకు కమెంట్స్ వస్తాయి కదా. అప్లోడ్ చేసిన వెంటనే కావచ్చు, లేకపోతే 24 అవర్స్లో కావచ్చు, మీకు కమెంట్స్ అన్నీ వస్తాయి కదా. వాళ్ళ కమెంట్స్ను మీరు వైటీ స్టూడియోలో అయితే చదువుతారు. అదేవిధంగా రిప్లై కూడా వైటీ స్టూడియోలోనే అయితే ఇస్తారు కదా. కానీ వాళ్ళ ఛానల్కి విజిట్ చేయాలంటే, వాళ్ళ ఛానల్ని చెక్ చేయాలన్నా, వాళ్ళ ఛానల్ని విజిట్ చేయాలన్నా యూట్యూబ్ క్రోమ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేసి వాళ్ళ కమెంట్స్లోకి వెళ్ళి వాళ్ళ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ పైన నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కమెంట్స్ కనబడతాయి. వాళ్ళ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి అయితే వెళ్తారనమాట. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ అప్డేట్ వల్ల ఎటువంటి ప్రాసెస్ లేకుండా వైటీ స్టూడియో యాప్లోనే వాళ్ళ ఛానల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎన్ని కమెంట్స్ చేసినారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ అయితే కనబడుతుంది. అది ఏ విధంగా చెక్ చేయాలనేది నేను డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొదటి స్టెప్ వచ్చేసి మీరు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేసిన తర్వాత కమ్యూనిటీ, ఇంతకుముందు కమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉండేది. ఇప్పుడు కమ్యూనిటీగా అయితే నేమ్ చేయడం అయితే జరిగింది కదా. కమ్యూనిటీ పైన క్లిక్ చేసినప్పుడు మీరు రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసిన దానికి కమెంట్స్ వచ్చినాయి కదా, అవన్నీ కమెంట్స్ అయితే కనబడతాయి. వీలైతే మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు అన్ని కమెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు వాళ్ళ ఛానల్లోకి డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే ప్రొఫైల్ పైన క్లిక్ చేయడం కానీ, లేదా వాళ్ళ ఛానల్ లోగో ఉంటుంది కదా, ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని ఉంటారు, కొంతమంది లోగోస్గా అయితే పెట్టుకొని ఉంటారు కదా. ఆ లోగోన్ పైన క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్గా ఓపెన్ అవుతుంది కదా. దానిపైన వాళ్ళ ఛానల్, ఒకవేళ వాళ్ళకు ఛానల్ ఉంటే వాళ్ళ ఛానల్ నేమ్ కనబడుతుంది. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఛానల్ రన్ చేస్తున్నారో అది కనబడుతుంది. అంతేకాకుండా వాళ్ళు మీకు ఎన్ని కమెంట్ చేసినవి అన్నీ కనబడతాయి అనమాట. ఇది నేను మిస్టర్ మచ్చ XYZ అనే ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా. ఓన్లీ 1 కమెంట్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఆ కమెంట్స్కి హార్ట్ సింబల్ ఇచ్చినట్లయితే హార్ట్ సింబల్ కూడా కనబడుతుంది అనమాట. దాని కింద వచ్చేసి బ్లూ కలర్లో వచ్చేసి వ్యూ ఛానల్ ఆన్ యూట్యూబ్ అని కనబడుతుంది కదా. దానిపైన క్లిక్ చేస్తానే డైరెక్ట్గా యూట్యూబ్ యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి వాళ్ళ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు వీలైతే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళకు కమెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అండి డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో యాప్ నుంచే వాళ్ళ ఛానల్లోకి అయితే విజిట్ అయితే చేయొచ్చు అనమాట. ఇది చాలా బిగ్గెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.